అనకాపల్లి జిల్లా చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కారు. ఎందుకు? నిధులు విడుదల చేయడంలే ప్రభుత్వం. దానికి రైతులంతా కూడా ఆందోళన బాట పట్టారు. రైతులకు అదేవిధంగా కార్మికులకు చెల్లించాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ చెరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు వాళ్ళంతా కూడా రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఆందోళన కూడా దిగారు. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా ఉంది, వాళ్ళు మాకు పైసలు ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్డెక్కారు. బకాయిలు చెల్లించకపోవడంతోనే తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నాం, తమకు న్యాయం చేయండి అని చెప్పేసి మొత్తుకుంటున్నారు పాపం వాళ్ళు. పోరాట కమిటీ సభ్యులతో పాటు రైతులు కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీద బైఠాయించి గోల చేస్తున్నారు. అదేవిధంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కష్టాల నుంచి గట్టెక్కాలంటే కనీసమైనా కానీ ప్రభుత్వం 35 కోట్ల రూపాయలని విడుదల చేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ప్రభుత్వం చూసిస్తున్నట్టు పోతుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే రైతులు అదేవిధంగా కార్మికులు ఇబ్బందులు కూడా పడుతున్నారు. వీళ్ళేమో ఇక్కడ బాధపడుతుంటే అక్కడ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, డిప్యూటీ సీఎంలు నాటకాలు వేసుకుంటూ నవ్వుకుంటూ పండగ చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళేమో నవ్వులు, ఇక్కడ రైతుల గోలేమో రైతులేమో ఏడుస్తున్నారు. అక్కడ నవ్వులు, ఇక్కడ కళ్ళలో నీళ్ళు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 1,70,000 టన్నుల చెరకు పంట పండింది. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రషింగ్ చేయలేదంట. ఎంత దౌర్భాగ్యం! రైతులంతా కూడా ఎక్కడికి పోవాలా? ప్రతి ఏడాది డిసెంబర్ మాసం నాటికి పూర్తిగా క్రషింగ్ అయిపోయేదంట. ప్రస్తుతం సంక్రాంతి దాటి ఉగాది దగ్గరికి వస్తున్నా కానీ ఆ క్రషింగ్ అనేది పూర్తి కావడం లేదు. చెరకు ఎండిపోయి రైతుకు తీవ్ర నష్టం కూడా వాటిల్లుతుంది. ఇటీవలే అధికార పార్టీ ఎంపీ తెలుసు కదా, సీఎం రమేష్ గారు, ఎమ్మెల్యేలు, నాయకులు వీళ్ళంతా కూడా ఫ్యాక్టరీని అభివృద్ధి చేసేస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. వాళ్ళ హామీ ఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. అదేవిధంగా 2014 నుంచి 2019 మధ్య కాలంలో అప్పుడు కూడా వీలే కదా అధికారం. షుగర్ ఫ్యాక్టరీ పాలక మండలి సభ్యులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు సుమారు 150 కోట్ల అప్పులు చేసి ఫ్యాక్టరీ అప్పుల ఊబిలో నెట్టేసి వెళ్ళిపోయారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా చెరకు పరిశ్రమను ఆదుకునేందుకు ₹1 కూడా విడుదల చేయలేదు. అప్పుడు కూడా ఫ్యాక్టరీ అప్పుల్లోనే ఉండింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎంతో కొంత లాగడం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీని శాసనమండలి విపక్ష నేత అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు నిన్న వెళ్ళినట్టుగా పరిశీలించాడు. రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను అనా పైసాతో సహా చెల్లించాలి, లేదంటే చెరకు రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కూడా చేస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా ఇచ్చాడు. అదేవిధంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 90 కోట్ల రూపాయలతో ఆదుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోవాడ చెరకు ఫ్యాక్టరీని 90 కోట్లతో ఆదుకున్నాడు. కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు, రైతులను ఆదుకోవాలి, ఫ్యాక్టరీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించాలా. ఏమైపోతుంది? 35 కోట్లే కదా. వీళ్ళు ఎన్నో లక్షల కోట్ల అమరావతి పోస్తున్నారు కదా, మంచినీళ్ళు పోసినట్టు. ఆ షుగర్ ఫ్యాక్టరీకి 35 కోట్లు చెల్లిస్తే రైతులంతా కూడా పండగ చేసుకుంటారు కదా. రైతులే కదా, రైతులు పెద్ద పండగ చేసుకుంటారు. వాళ్ళు ఆనందంగా ఉంటేనే కదా మనమంతా కూడా ఆనందంగా ఉంటాం. వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైతులను ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా నిలబడలే. చూద్దాం ప్రభుత్వాలు ఏమైనా కళ్ళు తెరుస్తాయా, లేకపోతే ఇలానే